ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పోటెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యలో రాకే అరే ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి రికార్డ్ ఓకే ఠీకే. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళలో భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న ఆదివారం ఒక్కరోజే 1,42,00,000 మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ పుణ్యస్నానం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు పెద్ద ఎత్తున యాత్రికులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రయాగ్రాజ్కి వచ్చి వారు పుణ్యస్నానాన్ని కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది తెలుగు వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పిఠాపురం. ఇప్పుడు ఇది 140 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ మహాకుంభమేళ ఏం చెప్తారు? ఈ కుంభమేళ చాలా బాగా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు గవర్నమెంట్. కొంచెం ఏదో ఇబ్బంది పడ్డాం కానీ స్పెషల్ ట్రైన్స్ చేశారు. స్పెషల్ ట్రైన్లో అనుకోకుండా మేము వచ్చాము. ఒక 30 మంది పిఠాపురం నుంచి వచ్చాము సముదాయంగా. ఇక్కడ రూములు తీసుకుని కుంభమేళ ఇప్పుడే స్థానానికి వస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే ఇంకా ఏర్పాట్లు ఇంకా చేయాలని మా భావన. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి వచ్చేదానికి ఈ కుంభమేళ వచ్చిన రోడ్లు అర్థం కావట్లేదు. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ట్రాన్స్పోర్ట్ కూడా సగం వచ్చేసి ఈ క్యాబ్లన్నీ మాట్లాడుకున్నా సగం దూరం తీసుకొని వదిలేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది. కానీ తప్ప మామూలుగా మీరు చెప్పండి అమ్మా, మీరంతా చెప్పండి అమ్మా. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళలో మీ అందరం పాల్గొనడం మేము ఎప్పుడో చేసుకున్న మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వం చాలా మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇంతమందికి ఇంతమందికి వచ్చినప్పుడు ప్రభుత్వం వారి శక్తి మేరకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా బెటర్గా చేస్తే కనుక అందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసి వెళ్తారని కోరుకుంటున్నాం. అలాగే 99 వరకు కూడా మా ధన్యవాదాలు. మీరేం చెప్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరంతా ఒకటే బ్యాచ్? భారీ ఎత్తున అంటే ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి కూడా వీరందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కుంభమేళలో పెద్ద ఎత్తున కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు కూడా ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, భక్తులకు కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా ప్రభుత్వం మాకు సాయం చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రోహిత్, నవీన్, ప్రయాగ్రాజ్ నుండి.